నమస్తే. ప్రస్తుతం మనము మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ దగ్గరికి వచ్చినాము. సో ఇక్కడికి వస్తే పీజేఆర్ కూతురు కార్పొరేటర్ విజయరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇద్దరు కలిసిరంటే సో ఏంటి ఇద్దరు ఈరోజు ఎందుకో కలిసినట్టున్నారు, విశేషం ఏమన్నదా? ఏం లేదు, మా కాకతోటి కలుస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. అదే కాకుండా 28th రోజు పీజీఆర్ గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళందరూ కూడా రావాలని, ఎస్పెషల్లీ రాములు నాయక్ గారికి మంచి సంబంధం ఉండే పీజీఆర్ గారితో ఒక తమ్ముడు లెక్క వెంబడి ఉండేవారు. సో ఆయన వర్ధంతి రోజు కాక వచ్చి నివాళులు అర్పించాలని చెప్పడం జరిగినది. కాబట్టి 28 తారీఖున ఖైరతాబాద్ చౌరస్తా మీద స్టాచ్యూ దగ్గరికి పెద్దలందరూ కూడా వచ్చి నివాళులు అర్పిస్తారు. కాబట్టి ఆయన అభిమానులను, నాయకులను, ఎస్పెషల్లీ కార్మికులను అందరూ కూడా పెద్ద ఎత్తున మేము కోరుకుంటా ఉన్నాము. అందరూ కూడా వచ్చి నివాళులు అర్పించాలని. ఆయన చేసిన పనులన్నీ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకము. మరొకసారి అవన్నీ నెమరేసుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నామని. పనిలో ఒక రాజకీయంగా కూడా స్టేట్మెంట్ ఆడతాయి. ఇప్పుడే ఇంతకుముందు అల్విన్ కాలంలో కేటీఆర్ ఒక కామెంట్ చేసిండు. సో డివిజన్లు అన్నీ కూడా బీఆర్ఎస్ఏ రావాలి, ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గతంలో గెలవలేదు, ఫ్యూచర్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవద్దని అంటున్నారు. ఏం చెప్తారు ఒక కార్పొరేటర్గా? కేటీఆర్ కళ్ళు తెరవకముందే కాంగ్రెస్ ఈ బాగా వేసిన ఇది ఆయన ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా కాంగ్రెస్ పార్టీ సిటీని అంతా కూడా డెవలప్ చేసింది. మనం చూసుకుంటే ఆర్ఆర్ కానీ ఎయిర్పోర్ట్కి శంషాబాద్లో పెట్టడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో దూరదృష్టితో చేసిన ఇవే. కాబట్టి డెఫినెట్గా సరే, వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తోటి మాట్లాడుతున్నందుకు ప్రజలకు కూడా అర్థమవుతుంది. అహంకారపు మాటలు ఇంకా కూడా తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో జంట నగరాల్లో మొన్న జూబ్లీస్లో ఎట్లయితే బుద్ధి చెప్పారో డెఫినెట్గా ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారు. రాబోయే ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఘన విజయం సాధిస్తుంది. కేవలం కేసీఆర్ ఒక్కనాడు తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెడితేనే ఇవాళ రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతా ఉన్నాడు. అసెంబ్లీ కనుక వస్తే గుండె ఆగిపోతుంది అని చెప్తా ఉన్నాడు. నిజంగా కేసీఆర్ వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ రావాలా కదా. కేసీఆర్ వస్తే ఎవరు భయపడుతున్నారో తెలుస్తుంది. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు ఒకడు ముందు నిలబడి ఇంకొకటి రాడంటే ఎవరు భయపడుతున్నట్టు ప్రజలకు అంత ఆలోచన అయితే ఉన్నది. ఈ చెప్పిన మాటలకి ఇంకా పడేటోళ్ళు ఎవరూ లేరు. ఆల్రెడీ అదంతా అరిగిపోయిన రికార్డు. 2 ఏళ్ళకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఆయన బయటికి ముందుకు వచ్చి మైక్ల ముందు నేను ఏంటి వన్ వే కమ్యూనికేషన్ లెక్క ఆయన మాట్లాడిందే చెప్తాడు. అట్లీస్ట్ విలేకరులను కూడా మాట్లాడే సమాధానం ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఇవ్వని కేసీఆర్ ప్రజల ముందు వస్తే ప్రజలు అట్లా ఊరుకోరు కదా, రాళ్ళతోడు కొడతారు. కాబట్టి అదే భయానికి వాళ్ళు ఇంకా కెమెరాల ముందుకునే ఉంటున్నారు కానీ ప్రజల్లోకి వస్తలేరు. రాబోయే రోజుల్లో ఎప్పుడు వచ్చినా కానీ గట్టిగా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఏం చెప్తారు? మీ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి రావాలి కేసీఆర్ అంటున్నాడు. కేటీఆర్ ఏమో తెలంగాణ భవన్కి వస్తేనే తట్టుకోలేడు, మీరు అసెంబ్లీకి వస్తే తట్టుకుంటారా అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. మీరేం కామెంట్ చేస్తారు? వస్తే తెలుస్తుంది కదా, వస్తే తెలుస్తుంది ఎవరు ఏమవుతుందో. ఎవరు భయపడుతున్నారో, ఎవరి గుండెల్లో భయం ఉందో దీంతో తెలిసిపోతుంది. డెఫినెట్గా ప్రజలకు బయట ఎన్ని మాట్లాడినా కానీ ఒక అథెంటికేట్ ప్లాట్ఫామ్ అసెంబ్లీ. సో ఆ అథెంటికేట్ ప్లాట్ఫామ్ మీద వచ్చి మాట్లాడే నువ్వు ఉట్టి మాటలు ఉంటే కాదు, దానికి అథెంటికేషన్ ఉండాలా, దానికి రికార్డులు ఉండాలా, దానికి బలం ఉండాలా, ధైర్యం ఉండాలా. అది చేయమని మళ్ళీ మేము కూడా కోరుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ సన్నివేశం ఎప్పుడు వస్తుందో. ఎందుకంటే బయట ఎన్నెన్న బూటకం మాటలు చెప్పొచ్చు, కానీ అసెంబ్లీలో చెప్పడానికి వీలుగా ఉండదు. కాబట్టే వాళ్ళు దాట వేస్తున్న ధోరణి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.